హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రివ్యూ వచ్చేసి యాక్షన్ కెమెరా. ఇప్పుడు మనం ఇది అన్బాక్స్ చేద్దాం. SJ6 లెజెండ్ 4K యాక్షన్ కెమెరా అంటే ఇది ఇమేజ్ సెన్సార్ వచ్చేసి 16 మెగాపిక్సెల్ పానాసోనిక్తో వస్తుందండి. అండ్ మళ్ళీ iOS అండ్ ఆండ్రాయిడ్ యాప్ స్కాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఓపెన్ చేసుకుందామండి. ఇది మనకు ప్రైస్ వచ్చేసి 8,999కి వస్తుందండి. అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో అవైలబిలిటీ ఉంది. ఇప్పుడు ఈ సైడ్కి పెట్టేసి ఇంకా ఏమున్నాయో చూద్దాం లోపల. నేను ఆల్రెడీ ఇది 1 year అవుతుందండి కెమెరా తీసుకొని. ఇది ఇట్లా మౌంట్స్ ఏమేమి వచ్చినాయి ఇవన్నీ చెక్ చేద్దాం ఒకసారి. ఇది మౌంట్స్ ఇచ్చారండి ఇవి. అండ్ కార్లో అండ్ హెల్మెట్స్కి యూజ్ చేసుకోవచ్చు ఇవి. అండ్ యూజర్ మాన్యువల్ ఇచ్చారండి ఇది. ఏమన్నా తెలియని మనకు ఉంటే దీంట్లో చూసుకొని మనం ఫిక్స్ చేసుకోవచ్చు ఇవి. అండ్ ఇవి వాటర్ ప్రూఫ్ కేస్ ఇచ్చారండి ఇవి. ఇది హార్డ్ ఉంటుంది కొంచెం తీయడానికి, బట్ కొంచెం చూసుకొని తీయాలి ఇవి. ఓకే. అండ్ మళ్ళీ ఎక్స్ట్రా కేస్ కూడా ఇచ్చారండి ఇది. వాటర్ ప్రూఫ్ కేస్ ఎక్స్ట్రా కూడా ఇచ్చారు. అండ్ క్లీనింగ్ ది క్లాత్ అండ్ లెన్స్కి క్యాప్ ఇచ్చారండి ఇది. అండ్ ఆల్సో ఇది చార్జర్ కేబుల్ ఇచ్చారండి ఒకటి. అడాప్టర్ ఇవ్వలేదు, బట్ కేబుల్ ఒకటి ఇచ్చారు. ఇప్పుడు మనం కెమెరా చూద్దామండి. ఇప్పుడు మన కెమెరా ఇలా ఇచ్చారండి. ఇక్కడ USB మెమరీ కార్డ్ పెట్టుకోవచ్చండి. USB కేబుల్ ఇచ్చారు, ఇది ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇది. అండ్ ఆల్సో ఇక్కడ బ్యాటరీ ఇక్కడ కింద ఉందండి. ఇది చూద్దాం ఒకసారి. బ్యాటరీ ఇది మనకి 1000 mAh బ్యాటరీ ఉందండి. ఇది ఒక్కసారి మనము ఛార్జింగ్ పెట్టామంటే 3 to 4 hours ఫుల్ అయిపోతుందండి ఛార్జింగ్ ఇది. అండ్ ఇది రన్నింగ్ టైం వచ్చేసి 4K షూట్ ఏమో 1 hour 15 minutes వస్తుందండి. అండ్ 2K షూట్ ఏమో 1 hour 30 minutes వస్తుందండి. అండ్ HD షూట్లోనేమో 1 hour 45 minutes దాకా వస్తుందండి ఇది. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా బాగుందండి ఇది. ఇక్కడ అన్ని సెట్టింగ్స్కి ఇది డైరెక్ట్ ఇచ్చారండి. ఇది ఒకసారి ఆన్ చేద్దాం. ఇది లాంగ్ ప్రెస్ చేస్తే ఆన్ అయిపోతుందండి. పవర్ బటన్ ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ రెడ్ లైట్ బ్లింక్ అవుతుంది కదా, ఆన్ అయిపోయిందండి ఇది. ఇక్కడ మనకి స్క్రీన్ 2 sides ఇచ్చారండి. ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇచ్చారు, ఇక్కడ చూసుకోవచ్చు ఇది. అండ్ మనకి పైన షటర్ రిలీజ్ బటన్ ఇచ్చారండి. ఇక్కడ వీడియో ఇది ఆన్ చేసుకోవచ్చు అండ్ ఆఫ్ చేసుకోవచ్చు అండి ఇక్కడ. అండ్ లెన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి, చూసుకోండి. అండ్ పైన ఇండికేటర్స్ కూడా చాలా ఇచ్చారండి ఇవి. ఫ్రంట్ సైడ్లో కూడా ఇప్పుడు మనం వీడియో ఆన్ చేసాం అనుకోండి, ఇక్కడ వీడియో ఇప్పుడు మెమరీ కార్డ్ లేదండి. ఇది మెమరీ కార్డ్ ఉంటే వీడియో ఆన్ అయిపోతుంది. ఇక్కడ కూడా మనకు తెలిసిపోతుందండి వీడియో ఆన్ అయినట్టు. అండ్ మళ్ళీ ఇక్కడ కూడా మనకి బ్లూ లైట్ వస్తుందండి, బ్లింక్ అవుతుంది ఇది. అండ్ స్క్రీన్ కూడా టచ్ స్క్రీన్ అండి. ఇది టచ్ స్క్రీన్ కూడా బాగా పనిచేస్తుందండి. ఇది చూసుకోవచ్చు క్లారిటీ ఎలా వస్తుంది అనేది. ఇక్కడ సెట్టింగ్స్ ఉన్నాయండి. అండ్ మళ్ళీ ఇక్కడ మనం ఏమైనా ఫొటోస్ మన వీడియోస్ మనది ఏంటంటే ఇక్కడ చూసుకోవచ్చు అండి. ఇవి ఇప్పుడు మెమరీ కార్డ్ లేదు కానీ దీంట్లో రావట్లేదు. ఇది మెమరీ కార్డ్ ఉంటే మనకి ఇది ఓపెన్ అయిపోతుంది అండి ఇది. అండ్ ఛార్జింగ్ ఇక్కడ చూసుకోవచ్చు అండి. ఛార్జింగ్ ఎంత ఉందనేది మనకి ఇక్కడ తెలిసిపోతుంది. అండ్ వీడియో తీసేటప్పుడు కానీ మనకి ఇట్లా జూమ్ చేసుకోవాలంటే కూడా జూమ్ చేసుకోవచ్చు, జూమ్ అవుట్ చేసుకోవాలంటే జూమ్ అవుట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మోడ్స్ ఉంటాయండి. వీడియో ల్యాబ్
అండ్ స్లో మోషన్, షార్ట్ కట్స్ అండి ఇవి. ఇక్కడ మనం వైఫైతో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అండి, అండ్ డ్రోన్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మోడ్స్ ఇట్లా కింద నుంచి పైకి అంటే మోడ్స్ వస్తాయండి, ఏమేమి మోడ్స్ ఉన్నాయో చూసుకోవచ్చు మనం ఇక్కడ. అండ్ సెట్టింగ్స్కి వెళ్దామండి. ఇప్పుడు ఇక్కడ రిజల్యూషన్ చూసుకోవచ్చు అండి, 4K 2K 180/60 180/50 180/30 180/25 ఇక్కడ అన్నీ చూసుకోవచ్చు అండి. అండ్ లూప్ రికార్డింగ్ ఇవన్నీ ఇక్కడ ఉంటాయండి. అండ్ మళ్ళీ డేట్ ఫార్మాట్, అండ్ మళ్ళీ లాంగ్వేజ్ ఫార్మాట్ చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు అండి. ఇది గింబల్ కంట్రోల్స్ కూడా ఉంటాయి, ఫాస్ట్ రికార్డింగ్ కూడా ఉంటుందండి. ఇట్లా ఓవరాల్ లుక్ కూడా బాగుందండి మొత్తం ఇది. అండ్ ఇక్కడ గింబల్ ప్లేస్ చేసుకోవచ్చు అండి. ఇది దట్స్ ఇట్ అండి. ఇంకేమన్నా కొత్తగా రివ్యూ ఏమైనా ఇవ్వాలంటే కామెంట్స్లో చెప్పండి.